ఉత్తరాంధ్ర నుంచి ప్రస్తుతానికి ఉన్న 13 జిల్లాల్లో హైకోర్టులు అమరావతిలో ఉండగా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఎక్కువ కేసులు వెళ్తున్నమాట వాస్తవం. ఆ ఎక్కువ కేసులు వెళ్ళడం వల్లే బెంచ్ అంటూ ఇస్తే విశాఖపట్నం ఇవ్వమని చెప్పి మా డిమాండు. అదేవిధంగా అందరూ కూడా ఇస్తే బెంచ్ విశాఖపట్నంకి ఇస్తే సానుకూలత ఏర్పడుతున్నారు. ఇది ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్. ఇకపోతే ఉత్తరాంధ్ర నుంచి ఎన్ని కేసులు వెళ్తున్నాయి, తర్వాత రాష్ట్రంలో మొత్తం హైకోర్టులో ఎన్ని కేసులు ఉన్నాయి, ఇవన్నీ కూడా లోపాయికారిగా ఎప్పటికప్పుడు దానికి సంబంధించిన అధికారులతోనే దానికి సంబంధించినవి అవుతూ ఉంటాయి. మైనర్లు ఎక్కువగా నేరాల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు అంటే నేరాలు జరుగుతున్నాయి అనడానికి కారణం ఏమిటంటే వాళ్ళు కూడా ఇంటి నుంచి బయటికి వెళ్ళాక, అంటే మధ్యతరగతి కుటుంబంలో అవ్వచ్చు, ఇంకా బిలో మధ్యతరగతి కుటుంబం అవ్వచ్చు. ఇప్పుడు అన్నీ వాట్సాప్లు వచ్చేసాయి, తర్వాత ఫేస్బుక్లు వచ్చేసాయి, తర్వాత మ్యాప్లు వచ్చేసాయి. ఇంటి దగ్గర నుంచి ఎక్కడికి బయలుదేరుతున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను అనేది పేరెంట్స్కి యాప్ ద్వారా మనం ఇన్ఫామ్ చేయాలి ఎక్కడ ఉంటున్నాం. ఎందుకంటే తద్వారా పేరెంట్స్కి కూడా పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఆడవచ్చు మగవచ్చు, అదొకటి యాప్ల ద్వారా మనం ఇంటికి తెలియజేస్తూ ఉండాలి. ఇంకా శిక్షలు అంటే చెప్పాను, రకరకాల కారణాలు ఉంటాయి. మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్, మనం ఉండేది ఆంధ్ర రాష్ట్రంలో ఉంటున్నాం. ఇక్కడ ఒక రకమైనటువంటి కట్టుబాట్లు ఉంటాయి, ఇక్కడ ఒక రకమైనటువంటి మనం ఇది ఉంటుంది. మనం ఇక్కడ కట్టుబాట్లు కాదని ప్యారిస్లో కట్టుబాట్లు, లేకపోతే ఒకసారి మన అమెరికాలో ఉన్న కట్టుబాట్లు, తర్వాత బ్యాంకాక్లో ఉన్న కట్టుబాట్లు ఇక్కడ ఉండాలంటే అది కరెక్ట్ కాదు. కాబట్టి అదొక కారణం. కట్టుబాట్లు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి.